హాయ్ అండి అందరికీ. విశాఖపట్నంలో బీచ్ పక్కన ఉన్న భీమిలిలో నూకాలమ్మ తల్లి పండుగ అనేది చేశారండి. 16, 17, 18 అది మనం చూడడానికి వచ్చామన్నమాట. అక్కడ ఒక రూమ్ తీసాము. ఆ రూమ్ ఎలాగ ఉందనేది మీ అందరికి ఒకసారి చూపిస్తాను చూడండి. లోపలికైతే వచ్చామండి. ఇలాగైతే ఉంది రూము లోపల అనమాట. ఇది కూర్చోడానికి కుర్చీలు. ఇది వచ్చేసి మనము ఒకసారి అతనితో మాట్లాడుతున్నాం అనమాట. మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు అండి. మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మాకు ఇచ్చారు. మా రూమ్ నెంబర్ వచ్చేసి 101 అండి. రూమ్ ఎలాగ ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. రూమ్ ఎంట్రన్స్ మాట ఇలాగ ఉందన్నమాట. చాలా బాగుంది, మాకైతే నచ్చింది. ఎంట్రన్స్ చూడగానే మెన్యూ అనేది ఒక ఉందండి. మామూలుగా ఫార్మాలిటీ కోసం పెట్టారనమాట. అది ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద వచ్చేసి గ్లాసులు 2 తాగడానికి, నెక్స్ట్ ప్లేట్లు ఏవైనా మనం తినాలనుకుంటే అందులో వేసుకొని తినవచ్చు అనమాట. కూర్చోడానికి 4 చైర్లు. అంతా తినేసిన తర్వాత మనం తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ అనమాట. 4 కుర్చీలు, టేబుల్ అయితే ఉన్నాయండి లోపల మనం కూర్చోడానికి. తర్వాత నెక్స్ట్ మంచి సీట్ ఒకటి అనేది సెట్ చేశారు. దాంతోపాటు రూమ్లో టీవీ కూడా ఒకటి ఏర్పాటు చేశారండి. దాంతోపాటు పడుకోడానికి పెద్ద శోభ అనేది సెట్ చేశారనమాట. ఈ శోభ పక్కన ఉన్న చిన్న టేబుల్ అనమాట. దాని మీద ఏదైనా పెట్టి తినడానికి. ఇది ఫస్ట్ మనం హాల్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కిచెన్ అనమాట. ఆ కిచెన్ ఎలాగుందనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. కిచెన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఎలాగుంది ఇది వచ్చేసి లోపల ఏసీకి సంబంధించింది. ఇది తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అందులో సెట్ చేశారన్నమాట. ఇదంతా కిచెన్ అనమాట. ఇలాగుంది. కిందన వచ్చేసి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్లు అని సెట్ చేశారు. ఇదంతా పైన కూడా ఏవైనా చిన్న చిన్న డబ్బాలు, లేకపోతే ఏవైనా వాటర్ బాటిళ్ళు, లేకపోతే ఏవైనా చిన్న బాక్స్ లాంటివి తెచ్చుకున్నవి పెట్టుకోవడానికి కబోర్డ్లు అనేది చిన్నదా సెట్ చేశారనమాట. చాలా బాగుంది. ఇంకెవరైనా ఛానల్లో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి చేరుతుందన్నమాట వీడియో. ఇది లొకేషన్ అనమాట. మీకు ఇదంతా ఒకసారి చూపిస్తున్నాను. హాల్ చూసాము, తర్వాత కిచెన్ చూసాము, బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్ ఎలాగుంది అనేది ఒకసారి చూద్దాం. బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఇలాగుంది. లోపల వచ్చేసి 2 తలగడలు, తర్వాత ఒక బెడ్ సెటప్ అనేది సెట్ చేశారండి. ఇలా ఉందన్నమాట. లోపల ఒక ఫ్యాను, ఏసీ చాలా బాగుంది. చల్లగా ఉందన్నమాట. ప్రస్తుతానికి మాకైతే బాగా నచ్చిందండి. విశాఖపట్నం 9, 8:30 మధ్యలో బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసి 11, 12:30 అయ్యిందనమాట. దానికి కొంచెం కూల్ అవ్వడానికి డ్రింక్స్, వాటర్ బాటిల్ కొంచెం తెచ్చుకొని అలాగా కూల్ అవుతాం అనమాట. ఈ 3 రోజులు భీమిలిలో ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము అందుకే ముందుగానేసి ఇక్కడ ఉంటామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఒక రోజు మొత్తం అందుకనేసి కొంచెం తగ్గాలనేసి ఆటోతో మేము బయలుదేరేటప్పుడు కొన్ని సామాన్లు తెచ్చుకున్నాం. సిలిండరు, గ్యాసు అన్నమాట. ఇది లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ మీద సామాన్లు పట్టుకెళ్తాం. ఇది మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది మన కిచెన్లో తెచ్చుకున్న సామాన్లు అనమాట. టమాటా, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, ఇవన్నీ మొత్తం మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. సెట్ చేసాం కిచెన్లో ఇవన్నీ. దాంతోపాటు చికెన్ కూడా తెచ్చాము. ఇదంతా ఇంకా ఒక్కొక్కరు ఒక పని చేసి మొత్తం తినడానికి రెడీ చేస్తారనమాట. మీకు ఒకసారి ఇదంతా చూపిస్తున్నాను. బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన ఉల్లిపాయలు, మిరపకాయలు ఇవన్నీ రెడీ చేసి పెడతాను అనమాట మాస్టర్కి. ఇవి బిర్యానీ అనమాట. గ్యాస్ మీద రెడీ చేస్తాను మాస్టర్ కూడా సపరేట్గా తీసుకొచ్చాము. మాతో పాటు మాలో కుర్రోడే. ఇది బిర్యానీ అనమాట.
చికెన్ అయితే 2 పూటలకు తెచ్చామండి. మినిమమ్ 8-10 కేజీలు అనుకుంటాను. బహుశా మనకి తెలీదు. నేను అంచనాకు చెప్తాను అన్నమాట. 2 పూటలకు కలిపి ఒకేసారి వండుతానమాట. ఎందుకంటే మళ్ళీ తర్వాత టైం దొరకదు కదా. చికెన్ అయితే మొత్తం అన్నీ కలిపి ఒక అండాలనేది ఏర్పాటు చేశాడనమాట వండడానికి. మనం మరి జర్నీ చేసి వచ్చాము కదా, దాంతోపాటు మరి బాడీలో వీట్ ఎక్కువ ఉంటుంది అనేసి, కొంచెం బాడీ కూల్ అవ్వాలనేసి మన వాళ్ళు వచ్చేసి ఒక పుచ్చకాయ అనేది తెచ్చారనమాట, కొంచెం బాడీ కూల్ అవ్వడానికి. రూమ్ రెంట్ అనేది మీకు చెప్పడం మర్చిపోయాను కదండి. రూమ్ రెంట్ వచ్చేసి 3500 అండి. దీంట్లో 5గురిని అలౌ చేస్తారు. రూమ్ అయితే చాలా బాగుంది, మాకైతే నచ్చిందండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకెవరైనా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో అనేది చేరుతుందన్నమాట. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. టేక్ కేర్, బాయ్ బాయ్.